చిత్తశుద్ధి లేని శివ పూజ ఎలా? మనకి నమ్మకం లేని పనులు చేయడం ఎలా? ఎందుకు? ఓట్ల కోసమా? ప్రజల్ని నమ్మించి భ్రమించి వంచే ప్రయత్నంలో భాగంగానా? ఎందుకు జగన్ రెడ్డి గారు ఎందుకు ఆయాసపడుతున్నారు? మీకు పూజలు చేయడం ఇష్టం ఉండదు. హిందువుల్ని నమ్మించి భ్రమించి వాళ్ళ ఓట్లు కొల్లగొట్టే ప్రయత్నంలో భాగంగా ఉగాది కార్యక్రమం అంటూ మొదలుపెట్టి అక్కడ నిన్న మీరు ఎన్ని విన్యాసాలు చేశారో ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. పోనీ మీరు చేసిన పనులు ఏమైనా చిత్తశుద్ధి ఉందా? మీకు లేనిదే చిత్తశుద్ధి. ఆ చిత్తశుద్ధి లేనప్పుడు ఆ పనులు చేయటం ఎందుకు? ఆ నమ్మకం లేనప్పుడు మీరు ఆ కార్యక్రమాల్లో పాల్గొనటం ఎందుకు? పాల్గొనారే అనుకో, ప్రజల్ని మోసం చేయడానికి పాల్గొన్నావు అనుకో, కనీసం పూజారులు చెప్పిన పనులనే చేయాలిగా. నువ్వు ప్రదక్షిణ చేయమంటే నా వల్ల కాదన్నావు. ఒక పక్క పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటే నీ విన్యాసాలతో వీక్షకులను ఆకట్టుకున్నావు, నవ్వించావు. పోనీ ఇంత చేసిన తర్వాత ఆయన ఏం చెప్పాడు? ప్రస్తుతం పాలన చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగా జరుగుతూ ఉంది, వచ్చే సంవత్సరం కూడా ఇలాగే బాగా జరుగుతుంది, ఆ పై సంవత్సరం కూడా ఇలా బాగా జరుగుతుంది అని చెప్పాడు కదా. చెప్పాడా లేదా నీ ముందే? ఆయన చెప్పటం, నువ్వు అవాక్ అవ్వటం, నిశ్చేడువై వింటాం చూశారు కదా అందరూ. నువ్వు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నువ్వు పిలిపించుకున్న పూజారులు, నువ్వు పిలిపించుకున్న పంచాంగకర్తలు ఏం చెప్పారు? ఒకసారి విందామా? సుఖంగా ఉంటారు, వైరస్ స్వభావం లేకుండా రాజులు పరిపాలన చేస్తారు, ప్రస్తుత పాలనలో ప్రజలందరూ సుఖంగా ఉంటారు, ఉన్నారు అని చెప్పాడు కదా నీ ముందే ఆయన. అంటే ఏంటి? చంద్రబాబు నాయుడు గారి పాలనలో ప్రజలు చాలా సుఖంగా ఉన్నారు స్పష్టంగా చెప్పాడు కదా నీ ముందే. భూమి అంతా కూడా మంచి ధనికులు కూడా సుఖంగా ఉంటారు, వైరస్ స్వభావం లేకుండా రాజులు పరిపాలన చేస్తారు, వైరస్ స్వభావం లేకుండా రాజులు పరిపాలన చేస్తారు చెప్పాడు కదా. అంటే ఏంటి? జగన్ రెడ్డి నీకు చేత కాలేదు, ఇప్పుడున్న రాజులు వైరస్ స్వభావం లేకుండా చక్కగా పరిపాలన చేస్తున్నారు అని స్పష్టంగా చెప్పినా కూడా నువ్వు ఇంకా అలాగే దిష్టిబొమ్మలా కూర్చున్నావంటే నేనేమనుకోవాలో తెలియట్లా. ఇంకేమన్నారో కూడా చూద్దాం. అంతా కూడా మంచి ధరవలతో నిండి ఉంటుంది అని పౌషమాసార్థ ఫలితంగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఈ గురుడు కనుక రాజ్యాధిపతి అవ్వడం చేత ఈ సంవత్సరం అంతా కూడా ప్రజలందరూ వారి వారి ధర్మకార్యాల ముందు వారి వారి మతానుసారం వారి వారి ఇష్టానుసారం వాళ్ళు ధర్మకార్యాల మీద ఆసక్తిని కలిగి ఉంటారు. అంతేకాకుండా రాజులందరూ నీతిమంతులై పరిపాలన చేస్తారు, ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా. చూసావు కదా, ఎన్నాకో ఎంత స్పష్టంగా చెప్పాడు ఆయన. రాజులు అంటే ప్రస్తుతం ఉన్న పాలకులు. ప్రస్తుతం ఉన్న పాలకులు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ఇతర మంత్రివర్గ సభ్యులు, ఎమ్మెల్యేలు, కూటమి ప్రభుత్వం అద్భుతంగా పరిపాలన చేస్తూ ఉంది. వారి పరిపాలనలో సుభిక్షంగా ప్రజలు ఆనందంగా హాయిగా జీవిస్తున్నారు అని స్పష్టం చేసినా కూడా నువ్వెందుకు కూర్చున్నావు అక్కడ? ఇంకా ఏ వందలు వినడానికి? అంటే నీ పరిస్థితి బాగాలేదనే కదా ఆయన చెప్పేది. నీ పరిపాలన బాగాలేదు, ప్రస్తుతం బాగుందని స్పష్టం చేసిన తర్వాత కూడా ఇంకా నీ వక్రాక్షి మీడియాలో నువ్వు చేయించుకున్న ప్రచారం చూస్తూ ఉంటే నువ్వు ఎంత సిగ్గుమాలిన మనిషివో అర్థమవుతుంది. సుఖంగాను సుభిక్షంగాను ఉంటారు అని మనకి ఈ పరాభవన సంవత్సరంలో రాజుగా గురుడు ప్రజలు చాలా సుఖ సంతోషాలతో ప్రస్తుత పాలకుడి పాలనలో ఉంటారని చెప్పి ఆయన స్పష్టం చేశారు. ఈ పరాభవనామ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో హాయిగా జీవిస్తారని చెప్పి స్పష్టంగా చెప్పాడు ఆయన. అందరూ కూడా సుఖంగా ఉంటారు అని మనకి ఈ పరాభవనామ సంవత్సరంలో రాజుగా గురుడు అధిపతి రావడం వల్ల వచ్చినటువంటి ఫలితం. వైరస్ స్వభావం లేకుండా ఉంటారు అని మనకి ఈ పరాభవనామ సంవత్సరంలో రాజుగా గురుడు అధిపతి రావడం వల్ల ఈ పరాభవనామ సంవత్సరంలో రాజుగా గురువు అధిపతిగా రావడం వల్ల, అంటే చంద్రబాబు నాయుడు గారు పాలకుడుగా రావడం వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, సంక్షేమ కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతాయి. అభివృద్ధి కార్యక్రమాలు జరగడంతో పాటు కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిందో అవన్నీ నెరవేరుతాయి అని స్పష్టంగా చెప్పాడు ఆయన. నువ్వు పిలిపించుకున్న పంచాంగకర్త, నువ్వు పిలిపించుకున్న పురోహితులు ఎంత చక్కగా స్పష్టంగా నీ పనికి మాలిన పాలన గురించి చెబుతూ ప్రస్తుత కూటమి పాలన గురించి ఎంత అద్భుతంగా వివరించారో రాష్ట్రం అంతా చూసింది జగన్ రెడ్డి. అలవి కాని పనులు చేయబాకు, నీకు చేతగాని పనులు అసలు చేయబాకు, చేసి నవ్వులు పాలు కాబోకు. ఇలాంటి కార్యక్రమాలు, పూజలు, వ్రతాలు నీకు పనికిరావు, వాటికి నువ్వు పనికిరావు, నువ్వు ఆచరించవు అని స్పష్టంగా తెలిసినా కూడా ఇంకా ప్రజల్ని నమ్మించి మోసం చేసేద్దామన్న నీ దురుద్దేశపూరిత ఆలోచనని కట్టిపెట్టు. నీ రాక్షస మనస్తత్వం, నీ పాలన తీరు, నీ పార్టీ వ్యవహార శైలి
ప్రజలకు స్పష్టంగా అవగాహన అయిన తర్వాత కూడా ఇంకా ఏదో చేద్దాం అనుకోవటం నీ భ్రమ మూర్ఖత్వం మాత్రమే. అవన్నీ కట్టిపెట్టు, దుకాణం సర్దుకో, ఖేల్ ఖతం, నీ దుకాణం బంద్.